అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ములకల చెరువు మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధి నుంచి టీడీపీ నేతలను తరలించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి ఏకపక్షంగా వ్యవహరించారు. సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీపీ సాయిలీల, జెడ్పీటీసీ మోహన్ రెడ్డి ఎంపీటీసీలను అడ్డుకున్నారు. గతంలోనూ 2 సార్లు ములకల చెరువు మండలం సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మండల సర్వసభ్య సమావేశానికి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ టీడీపీ నేతలు భారీగా తరలివచ్చి సమావేశాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, మహేశ్వరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు మండలానికి సంబంధించి సర్వసభ్య సమావేశం నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి భారీ ఎత్తున టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఏదైతే పక్కన ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గం నుంచి ఇటు తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలందరినీ కూడా ములకల చెరువు మండలానికి తీసుకువచ్చి అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున యొక్క టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో టీడీపీ శ్రేణులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అండగా నిలుస్తున్నారు. ప్రధానంగా గత 2 సమావేశాలు అడ్డుకున్న నేపథ్యంలో తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ములకల చెరువు మండల సమావేశాన్ని నిర్వహించేందుకు ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంపీపీ సాయిలీలతో పాటు జెడ్పీటీసీ మోహన్ రెడ్డి కూడా యొక్క సమావేశానికి పాల్గొనేందుకు ఎంపీటీసీలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున యొక్క జయచంద్రారెడ్డి నేతృత్వంలో చేరుకోవడం, అక్కడ అడ్డుకునేందుకు కుట్రలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓవైపు దూరంగా ఉన్నప్పటికీ కేవలం టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క ములకల చెరువు మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులకు కూడా వారికి ఒత్తాసు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకుండా అడ్డుకోవాలన్నటువంటి ఒక కుట్రలు పన్నుతున్నారు. ఓవైపు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క టీడీపీ శ్రేణుల కుట్రలు ఈ యొక్క ఘటన ద్వారా ప్రస్ఫుటం అవుతూ ఉన్నాయి. ప్రధానంగా తంబలపల్లి నియోజకవర్గంలో గడిచిన 7 నెలలుగా ఈ యొక్క ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 2 సార్లు ములకల చెరువు మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా ఈ యొక్క హైకోర్టు ఆదేశాలతో సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఈరోజు కూడా దాన్ని అడ్డుకునేందుకు స్థానిక ఏదైతే తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి నేతృత్వంలో ఈ యొక్క కుట్రలు పన్నుతూ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి.